హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎగ్జామ్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు దగ్గరగా యావరేజ్ గా 35 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన ఝాన్సీ అనే ఒక యంగ్ ఉమెన్, తను ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క ఐడెంటిటీని అంటే తనని కిడ్నాప్ చేసి ఆమె పొజిషన్ లోకి అయితే ఝాన్సీ వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా ఒక ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఉన్న స్కామ్ ని బయట పెట్టడానికి. అసలు ఈ స్కామ్ ఏంటి, మరి ఝాన్సీ ఆ పోలీస్ ఆఫీసర్ రోల్ లోకి వెళ్ళి ఏం చేసింది, దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, కాన్సెప్ట్ కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు భయ్యా. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈ క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. ఇది కూడా ఇన్వెస్టిగేషన్, బట్ క్రైమ్ అన్న ఆస్పెక్ట్ ని మార్చారన్నమాట. ఈసారి కొంచెం ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఈ మధ్యన గట్టిగా చూస్తున్నాం మనం. సో వాటి మీద బేస్ చేసుకుని తీయడం వల్ల ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొంచెం కాన్సెప్ట్ కూడా ఫ్రెష్ గా అనిపించింది. సో అందువల్ల నాకు వర్కౌట్ అయింది కొంచెం. అండ్ అలాగే సెటప్ కి వీళ్ళు టైం తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అన్వాంటెడ్ సోది ఎక్కువగా పెట్టుకోలేదు. స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే మీకు డైరెక్ట్ గా స్టోరీలో తీసుకెళ్లిపోతారు అనమాట. సో అది కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ టోటల్ 7 ఎపిసోడ్స్ లో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మధ్యలో ఒక ఎపిసోడ్ నచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ కూడా నాకు వర్కౌట్ అయింది. ఎందుకంటే వాళ్ళు రాసుకున్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కానీ అండ్ ట్విస్ట్లు కానీ ఇవన్నీ కూడా కొంచెం పర్లేదు, బాగానే వర్కౌట్ అవుతాయి. వాళ్ళు రాసుకున్న డ్రామాకి మంచి ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్ విజువల్లీ కూడా సిరీస్ చూడడానికి బాగుంది. అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రామా అయితే చాలా బోరింగ్ అనిపించింది భయ్య. ఎందుకంటే ఎలాంటి సిరీస్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి జస్ట్ ఫ్లాష్ కట్స్ లాగా వెళ్ళిపోతుంటాయి అనమాట. వాటిని వదిలేసి అనవసరమైన డ్రామా అంతటిని చూపించారు. అదే నాకు ప్రాబ్లం అనిపించింది. అండ్ అలాగే కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిని కూడా అంతగా వర్కౌట్ చేసుకోలేకపోయారు. మెయిన్ గా అబ్బాస్ గారి క్యారెక్టర్ ఉంటుంది అనమాట, సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది భయ్య. మరి డంబుగా అనిపించింది. ఎందుకంటే మాస్టర్ మైండ్, హీఈస్ మాస్టర్ మైండ్, మొత్తం ప్లాన్ వేసిందంతా కూడా ఆయనే అనమాట. మాస్టర్ మైండ్ ఈ ఝాన్సీ క్యారెక్టర్ తో చేసేది. బట్ ఆ మాస్టర్ మైండ్ క్యారెక్టర్ ని నువ్వు ఎంత డంబుగా చూపిస్తున్నావు అన్నది నాకు కొంచెం నవ్వు వచ్చింది అనమాట. అక్కడ వర్కౌట్ అవ్వలేదు. అండ్ సిరీస్ లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి, చాలా బొక్కలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు లైక్ మీకు ఝాన్సీ క్యారెక్టర్ ఉంది, ఒకరి మీద స్పై చేయడానికి ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక మైక్ పెట్టుద్ది భయ్య. ఇప్పుడు సంథింగ్ వాడికి ఏదైనా జరిగింది అనుకోండి, ఇప్పుడు ఆ మైక్ అక్కడి నుంచి తేవాలి కదా ఝాన్సీ, బట్ లేదు, అక్కడే వదిలేస్తారనమాట. ఇలాంటివి చాలా బొక్కలు ఉంటాయి. నేనే స్పాయిలర్ చెప్పట్లేదు, జస్ట్ ఒక రిఫరెన్స్ కూడా చెప్తున్నా. ఎందుకంటే నేను చెప్పి సీన్ అక్కడ ఉంటుందో ఏంటో కూడా మీకు తెలియదు కాబట్టి. సో నో ప్రాబ్లం, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇలాంటి లూప్ హోల్స్ ఒకటి కాదు, 2 కాదు, దగ్గర ఒక 3-4 సీక్వెన్సెస్ ఉంటాయి అనమాట. అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ గా విలన్, ఇదే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ నాకు సిరీస్ కి. విలన్ ఎందుకు విలన్ అయ్యాడు? ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ పర్సన్ చూపిస్తారు, విలన్ క్యారెక్టర్ కి మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ ఎక్కడ్రా వీడు అంతలా మారడానికి మోటివ్ ఎక్కడ? ఏం లేదు అక్కడ, అంత పెద్ద మోటివ్ ఏం లేదు అక్కడ. వాడు మంచిగా మారడానికి ఎక్కువ మోటివ్ ఉంది. అసలు విలన్ కింద ఎందుకు మారాడో నాకు అసలు అర్థమే కాలేదు భయ్యా. నాకైతే జస్ట్ ఏదో చిన్నగా చూపిస్తారు, ఎంత పెద్ద స్కామ్ చేయడానికి, ఎంత పెద్ద తప్పులు చేయడానికి వాడికి ఎక్కడ కూడా అంత బ్యాక్గ్రౌండ్ లో, వాడి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో గానీ వాడికి అంత అన్యాయం జరిగిపోయింది అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. వాడి లైఫ్ పూర్ గా ఉంటాడు, ఓకే, బతుకుతాడు, యాక్సెప్ట్ చేస్తాము. తర్వాత ఓకే, వాళ్ళ మదర్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఓకే. బట్ దాని తర్వాత వాడు లైఫ్ లో సెటిల్ అవ్వలేకపోతాడు, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు, ఓకే. బట్ ఎలా స్కామ్ చేయడానికి తీసుకెళ్ళడానికి ఒక వే అన్నది, మోటివ్ అన్నది నాకు అంత స్ట్రాంగ్ అనిపించలేదు. ఇదే నాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ సిరీస్ కి. ఇంకా సీజన్ 2 కి అయితే మళ్ళీ స్టోరీని సాగదీస్తున్నారు, అది కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. వేరే కేసు ఏమైనా ప్రెజెంట్ చేస్తే బాగుండేమో అనిపిస్తుంది నాకు కొత్తగా. మరి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇష్టం. ఓవరాల్ గా సిరీస్ అయితే కాన్సెప్ట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్తా. సరదాగా టైం పాస్ అయితే అయిపోద్ది. తెలుగు డబ్బింగ్ బాగుంది కాబట్టి చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు సిరీస్ అనేది, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.